దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకమైన మాట సంఘానికి ఏంటంటే ప్రభు బల్ల ఆరాధన, ప్రభు సంస్కార ఆరాధన. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న మనము, సంఘమైన మనము చాలా పరిశుద్ధంగా జీవించాలి. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. మన అపరాధములు తొలగించడానికి దేవుడు కార్యం చేశాడు. మన అపరాధములను తొలగించడానికి దేవుడైన రక్తం చిందించాడు. ఆయన శరీరం నల్లగొట్టబడింది. శరీరానికి సూచనగా, రక్తానికి సూచనగా దేవుడు ఆ యొక్క ప్రభు బల్లారాధన అనేది ఇవ్వటం అనేది జరిగింది. నేడు సంఘమైన మనము చాలా పరిశుద్ధంగా తీసుకోవాలి. ఎందరో పెద్దలుగా ఉంటున్నవారు, ఆత్మీయులుగా ఉంటున్నవారు బల్ల పుచ్చుకుని కూడా గుట్కాలు నవ్వులేవారు, తాగుబోతులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా ఉంటూ ఉన్నారు. రొట్టె ద్రాక్షారసం తీసుకుని కూడా అపరాధులుగా ఉండిపోతూ ఉన్నారు. దేవుడు నిర్దోషులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రభు బల్లారాధనలో పాలు పంచుకుంటున్న ప్రియ దేవుని సంగమా, ప్రభు వలె జీవించాలని, ప్రభు వలె నడవాలని, ప్రభు వలె బ్రతకాలని సంఘాన్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.